హాయ్ యోస్ ఇక్కడైతే వైట్రాన్లో కాకుండా అక్కడ రోడ్ టు హెవెన్లో అయితే ఫుల్గా రోడ్డు మొత్తం అదే విధంగా ఉండింది. ఇక్కడ వైట్రాన్లో అయితే కాస్త భాగంగా ఉండింది. అట్లాంటిది మనం రోడ్డు పక్కనే అలా వైట్ రాను హెవెన్ రోడ్ టు హెవెన్ ప్రదేశంలో కదా మనం ట్రావెల్ చేసింది. ఈ నిర్మానుషమైన దారిలో మనమే అనుకుంటే ఈయన గారు ఒకరు కనిపించారు. మరి ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నారో తెలీదు. అయ్యా, ఎందుకు ఒంటరిగా ఉన్నారు చెప్పండి. ఈ ప్రదేశంలో మీ యజమాని గారు, మీ స్నేహితులు ఎక్కడ చెప్పండి అయ్యా. ఈ శాంతల్పూర్కి వెళ్తే మనకు నేషనల్ హైవే కనిపిస్తుంది. ఇది కూడా నేషనల్ హైవేనే, కాకంటే ఏలు కేలు పక్కన ఉన్నాయంటే చిన్న నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు ప్లస్ నేషనల్ హైవేలు. మనకి ఏలు కేలు ఈ లెటర్స్ లేకుండా ఉంటే అది నార్మల్ హైవే, నేషనల్ హైవే. ఎక్కువ షాపులుగా ఉండేదో, డాబాలుగా ఉండేదో, వెహికల్స్ తిరిగేదో అలా. ఏలు కేలు బీలు ఇవి ఉంటే ఇట్లా నిర్మానుషమైన ప్రదేశాల్లో ఉంటాయి ఈ నేషనల్ హైవేస్ అనేటివి. ఇంకా 104 కిలోమీటర్లు అంటే రేపటికైతే చేరుకుంటాము. ఈరోజు బలాస్పూరే మన డెస్టినేషను ఉంది. ఇంకొక 40 కిలోమీటర్లు కొట్టేస్తాం సాయంత్రానికి. ఈ ఊరుకు పోతేనే మనకు ఆ కే అనే అక్షరం పోయి మామూలు హైవే వస్తుంది. ఇంకా 89 కిలోమీటర్లు అంటే ఈ రోజుకి ఇంకొక 20 కిలోమీటర్లు వెళ్తాము. ఇంకా 69 కిలోమీటర్లు ఉంటుంది. రేపు సాయంత్రానికి కొట్టేయచ్చు ఇంచుమించు. అది మళ్ళీ కొండల్లోనూ ఉంటుందో ఇట్టే ఉంటుందో తెలీదు. రేపు వెళ్ళే రూటు ఇట్టేలే, ఇంచుమించు ఇట్టే కంప చెట్ల మధ్యనే. ఈ అమరాపర్ అనే ఊరు ఇదే చివరి భూభాగంగా. అటు వెళ్తే మళ్ళీ రోడ్ ఆఫ్ హెవెన్ మొదలవుతుంది. ఈ ఊరు అనేది కాస్త చిన్నదిగా ఉంది, బాగుంది, విశాలంగానే. వచ్చేసాం ఈ ప్రదేశంలోనే రోడ్ ఆఫ్ హెవెన్లోకి. కాకంటే నీళ్లు లేవు ఇక్కడ, ఇటు పక్కగా నీళ్లు లేవు. కాస్త ముందుకు వెళ్తే అక్కడెక్కడో ఉన్నాయి, ఆ ముందు పక్కన అక్కడెక్కడో ఉన్నాయి. మొత్తం ఇదే ఒక 9 కిలోమీటర్లు ఉంది. ఇదైతే స్టార్టింగ్ నుంచి అక్కడ ఎండింగ్ వరకు 9 కిలోమీటర్లు ఉంది. ఇది ప్రదేశం మొత్తం ఎట్టొస్తుందంటే ఇట్లా భారీ తెల్లగా అయిపోతుంది సీజన్లో, మంచి సీజన్లో. ఎంత ఉప్పు లేయర్ మాదిరిగా ఏర్పడింది. మొత్తం ఈ ఉండే భూమి మొత్తం నీళ్లు వచ్చేసి ఈ విధంగా తయారైపోతుంది. ఇటువైపు అటువైపు అయినా కానీ అక్కడక్కడ కాస్త నీళ్లు ఉండే కాడ ఎండిపోయి ఉప్పు లేయర్గా తయారైపోయింది. మొత్తం ఈ నల్లగా ఉండే ప్రదేశం అంతా ఇట్లా తెల్లగా విరజిమ్ముతుంది. అట్టే ఒక్కసారి ఊహించుకొని, మొత్తం ఈ నలుపు ఉండే మట్టి అంతా తెల్లగా అయిపోయి మధ్యలో ఒకటే ఈ రోడ్డు నల్లగా ఎట్ట కనిపిస్తుందో పై నుంచి చూస్తే అట్లా అయిపోతుంది మొత్తంగా. ఇలా ఇక్కడ ఒక చోట, అదిగో అక్కడ ఒక చోట ఉండే నీళ్లు కాస్త ఆవిరైపోయి అలా ఏర్పడ్డాయి. ఇక ఇక్కడి నుంచి అటా వెళ్తే ఇంకా ఇండియా పాక్ బార్డర్ వస్తుంది. ఇంక ఇదే మధ్యలో ఇంకా ఊర్లంటూ ఇండ్లంటూ ఏమీ లేవు. ఈ ఓపెన్ ప్లేసే ఇండియా పాక్ బార్డర్. అటువైపుగా ఇంకా బార్డర్ ఉంటుంది, కంచె పక్కనే రోడ్డు, బార్డర్ రోడ్డు ఇక ఉంది. ఈ గట్టు ప్రాంతం అనేది ఇంకొక 8 కిలోమీటర్లు అయితే ఉంది. 8 కిలోమీటర్లు చేరుకుంటే అక్కడికి ఇలాంటి ఓపెన్ ప్లేస్ అనేది అయిపోయినట్టే మొత్తం. అటువైపు ఎక్కడా లేవు తెల్లగా ఉప్పుగా, ఇక్కడ మాత్రం ఉంది. మరి ఈ ప్రదేశంలో 2 చోట్ల కనిపించింది. ఏంటిది అసలుకి, ఎందువల్ల అలా కట్టి ఉంటారు ఇట్లా ఈ డెసర్ట్లో? అయిపోయింది ఈ డెసర్ట్ భాగం కూడా అయిపోయింది. ఇక భూభాగం మళ్ళీ ఆ నిర్మానుషమైన ప్రదేశం, చెట్ల మధ్యన నిర్మానుషమైన ప్రదేశంలోకి వచ్చేసాము. అక్కడికి ఆ పెద్ద డెసర్ట్ రోడ్ ఆఫ్ హెవెన్
ఈ చిన్న రోడ్ ఆఫ్ హెవెన్ అనేది అయిపోయినాయి. మొత్తం తెల్లగా ఉన్నప్పుడు వస్తే నిజంగా హెవెనే. కానీ ఈ ప్రదేశానికైతే వచ్చాం మేము. సీజన్ అయితే అది కాదు, ప్రదేశం అయితే అదేను. సంతోషం మాస్టర్, మనం అంటూ ఈ ప్రదేశంలోకి వచ్చి వెళ్తున్నందుకు. ఇక రాణి గారిని కలిసేందుకైతే ఇంకా 200 పైనే కిలోమీటర్లు ఉంది. వెళ్తూ ఉందాం రాణిగారికి చేరువుగా. చాలానే మాట్లాడాలి రాణిగారితో ఇక్కడ విషయాలన్నీ. తెచ్చేసాను 12:40కు 57 ఉన్నింది. ఇప్పుడైతే టైం ఇంచుమించు 4 అవుతుంది. 10కి తెచ్చేసాను. 12:40కి 57 ఉండేదాన్ని. 4 గంటలకు 10కి తెచ్చేసామంటే స్టే కోసమనే ఈరోజు దూసుకుంటా వచ్చేసింది. ఓన్లీ స్టే చేసే ప్రదేశం కోసమే రోడ్ టు హెవెన్లు దాటుకుంటూ వచ్చేసింది. బల్సార్ ఏదో ఈ ఊరికైతే ఇంకో 10 కిలోమీటర్ల దూరంలో ఉండాం. చేరుకుంటాము ఇంకొక గంట అయినా కానీ 5:30 లోపలైనా చేరుకుంటాము. మనకు ఒకరిగా కనిపించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. కానీ అక్కడ ఎందుకో మరి చాలా దూరాన ఒంటరిగా వేరే అయిపోయినారు వాళ్ళు. ఇక్కడ చూస్తే వీళ్ళ ఫ్రెండ్సే కొవ్వలుగా ఉన్నారు. వీళ్ళనే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందిగా చూస్తాము. మాస్ట్రో ఉంటేనే పోండి నాకు విలువ అనేది, లేకనంటే ఇలాంటి ప్రదేశాలకు వస్తాను మాస్ట్రోతో. రోడ్ ఆఫ్ హెవెన్, అబ్బా, అన్ప్రెడిక్టబుల్, రాన్ ఆఫ్ కచ్ ప్రదేశాలన్నీ విన్నవే కానీ చూడడం అయితే ఇదే మొదటిసారి. మాస్ట్రో ఉన్నాడు కాబట్టే వచ్చాము. ఈరోజైతే నైట్ స్టే చేసిన కావడా అనే ఊరు నుంచి 100 నెంబర్ బోర్డు అయితే కనిపించింది, అందుకని ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకొక 5 కిలోమీటర్లు అయితే ఉంది ఆ బల్సార్ అనే ఊరు. దాన్ని కూడా 55 నుంచి 5కి తెచ్చేసినాము. మాస్టర్ అయితే దూసుకొని వచ్చేసాడు. మాస్టర్ వెళ్ళిపోతాం, టైం అయితే అయింది 4:30 అవుతూ ఉంది. ఎర్లీగానే చేరుకుంటున్నాం. చూద్దాం మరి అక్కడ స్టే దొరుకుతుందో లేదా అనేది. కావడా బాయ్. ఈ బాలాసర్ ఊరికైతే వచ్చేసాము. అనుకుంటే సాధ్యం అవ్వనది అంటూ ఏది ఉండదు. ఇన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతామా అనుకుంటే ఇప్పుడు వచ్చేవాళ్ళం కాదు. 55 కిలోమీటర్లు 12:40 నుంచి వచ్చేసాం. 4:40 4:50 అవుతూ ఉంది. వెళ్దాం మరి. ఇప్పుడే స్టార్టింగ్ అయ్యాము ఈ బాలాసూర్కి. ఇంచుమించు 55 కిలోమీటర్లు ధోలవీరా నుంచి. బాలాసూర్ 0 కిలోమీటర్ 754 K. నేషనల్ హైవేని కలిసేందుకు ఉంది ఇంకా 60 కిలోమీటర్ల దూరం. అక్కడైతే ఒక సైన్ బోర్డు, ఈ బోర్డుతో కూడా పని ఉంది మనకు. ఆ సైన్ బోర్డుగా అయితే మనం ఇటువైపు వెళ్ళాలి 57 కిలోమీటర్లు. రాజ్కోట్కు అయితే రాజ్కోట్ మనల్ని విసిపెట్టలేదు, కానీ మనం రాజ్కోట్ని విసిపెట్టేస్తూ ఉన్నాము. 57 కిలోమీటర్లు ఇటు సాంతల్పూర్కి అయితే వెళ్ళాలి. ఆ రాణిని కలిసే ఊరుగా అయితే సాంతల్పూర్ మీదుగా వెళ్ళాలి. అక్కడే మనకు నేషనల్ హైవే దొరుకుతుంది. బాయ్ సూర్య అయితే ఉంటాడు. ఇంకొక 2 గంటల వరకైనా కానీ ఉంటాడు. మనమైతే ఫర్ ద ఫస్ట్ టైం నయారా పెట్రోల్ పంపులో స్టే అయితే దొరికేసింది. వెళ్ళొచ్చు, ఇంకా ఒక 20 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు. కాకంటే ఒక ఊరుగా, అంత చిన్న ఊర్ల మధ్యన ఒక పెద్ద ఊరుగా, పెద్ద సిటీ ఏం కాదు ఇది, ఒక పెద్ద ఊరుగా ఈ బల్సార్ అనే ఊరే. ఇక్కడ పెట్రోల్ పంప్ కూడా ఉండాది, ఇంకా మధ్యలో ఎక్కడా లేదు. ఇంకొక 57 కిలోమీటర్లు ఆ సాంతల్పూర్ వెళ్ళేంత వరకు మధ్యలో పెట్రోల్ పంప్ అనేదే లేదు. ఇప్పుడు మనం వచ్చాం కదా ఇంచుమించు 100 కిలోమీటర్లు, ఈ మధ్యలో కూడా ఎక్కడ పెట్రోల్ పంప్ అనేదే లేదు అసలుకి. అట్టున్నాయి ఇక్కడ ఊర్లో. పేరుకేమో స్టేట్ హైవే కాదు, నేషనల్ హైవే 754. కాబట్టి ఒక పెట్రోల్ పంప్ కూడా లేదు. ఆ ఊరికి వెళ్తే అక్కడ ఉంటుంది శాంతల్పూర్లో. నేను అడిగాను ఒక 20 కిలోమీటర్ల లోపల ఎక్కడన్నా ఏదన్నా గుడి అట్లాంటిది ఉంటుందా అని అడిగితే
ఎక్కడా లేవు, నువ్వు వెళ్తే శాంతల్పూర్ కన్నా వెళ్ళు, లేకంటే ఇక్కడే స్టే చేయి అని అన్న వాళ్ళు చెప్పారు. ఇంక అందుకని టైం అయితే 4:50 అయింది. ఈ టైంలోనే సూర్యకి బాయ్ బాయ్ చెప్పేస్తూ ఇక్కడే ఈ నయారా పెట్రోల్ పంపులో అయితే స్టే దొరికేసింది. మేనేజర్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగానే మాట్లాడేశారు. థ్యాంక్ యూ వీళ్ళకి. మాస్టర్ అయితే అక్కడ ఉన్నాడు, దూసుకొని వచ్చేసాము. 105 కిలోమీటర్లు ఇంచుమించు కాదు 105 కిలోమీటర్లే. నెంబర్ రాయి కూడా అక్కడ ఉంది బయట, చూద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. రేపు మనం వెళ్ళబోయే ప్రదేశం అయితే శాంతల్పూర్. ఇటువైపుగా మన పయనం అనేది కొనసాగుతుంది. రోడ్డు చూస్తుంటే కచ్చా పచ్చా రోడ్డుగానే ఉండదు. ఈ నుంచి ఏదో ట్రాక్టర్ వెళ్తుంది అటువైపుగా రోడ్డు. మరి ఎట్టుంటుందో ఆ రోడ్డు. మనం వచ్చిన దూరం అయితే చూడండి, కావడా నుంచి 105 కిలోమీటర్లు వచ్చేసాం. నేషనల్ హైవే 775 పైన. రేపు అదే నేషనల్ హైవే 775 అనేది కొనసాగుతుంది. ఇక రాజ్కోట్కి బాయ్ బాయ్ చెప్పేస్తామేమో, ఎందుకంటే వెళ్ళబోయే ప్రదేశాల మీదుగా కనపడదేమో అని అనుకుంటానే ఉన్నాం. కానీ ప్రతి ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఈ రాజ్కోట్ అనేది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ఉంది. ఇది ఎటు తిరిగినా కానీ ఆ వైపుగా రూట్లు అనేటివి ఉన్నాయి. అందుకని రాజ్కోట్ అనేది మనకి ఎక్కడ ఎదురైతేనే ఉండదు. ఇక కలుద్దాం. ఈ నయారా పెట్రోల్ పంప్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే అడగగానే ఒప్పేసుకున్నారు. కాస్త ఎర్లీగా అయినా కానీ వాళ్ళే ఇక ఇదే నీకు ఛాన్సు అని చెప్పి ఒప్పుకున్నారు. మన పైన రేపు కొనసాగిద్దాం శాంతల్పూర్ మీదుగా. ఆ గుజరాతీ తాళి లేకుండా ఈ బ్రెడ్లో ఇది ఏదో మిక్స్ విధంగా దీంతో సరిపెట్టుకుంటున్నా ఈ రాత్రి. ఈరోజు అయితే చాలా హ్యాపీగానే గడిచింది. మొత్తం రోడ్ టు హెవెన్ రోడ్లో మన మాస్టర్తో వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగానే ఉంది. ఇక సెటప్ మొత్తం ఇంకా ఇట్టే ఉంది. పెట్రోల్ పంపులో అయితే ఒప్పుకున్నారు ఉండేందుకు, ఇబ్బంది ఏం లేదు. వర్ష ఇందాక పలకరించింది. ఇప్పుడు యుద్ధానికి సిద్ధం అవుతూ ఉంది వర్ష. ఇక టెంట్ లోపల వేసుకుందామా, లేకంటే అన్నని అడిగి టెంట్ ఇక్కడ వేసుకుందామా, అన్న అడిగి లోపల క్యాబిన్లో పనుకుందామా అనే ఆలోచనలో ఉన్నాను. టెంట్ వేసేస్తే వర్ష యుద్ధం ప్రకటించినా ఏం కాదు, ఎంత యుద్ధం వచ్చినా కానీ ఎందుకో అన్న కూడా పనుకో, లోపలైనా పనుకోలే అని చెప్పారు. మరి చూద్దాం. ఈ విధంగా టెంట్ వేస్తే పొద్దున్నే టెంట్తో కనిపిస్తాను, లేకనంటే మ్యాట్ ఎత్తుకొని పోయి లోపల క్యాబిన్లో పనుకోవడమే. ఆ విధంగా డే 41 అనేది ఇక్కడ ఈ విధంగా ఈ పెట్రోల్ పంపులో, నయారా పెట్రోల్ పంపులో ఫస్ట్ టైం ఈ బాలాసార్ అనే ఊరిలో అయితే ముగిస్తుంది. తెలుసు కదా, సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అవేర్నెస్తో ట్రావెల్ చేస్తున్నాం ఓబులవారిపల్లి నుండి. గుడ్ నైట్.